నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది తమ పెత్తనం చెలాయించడం కోసం, ఏకఛత్రాధిపత్యం ఉండడం కోసము ప్రాంతీయ పార్టీలను సమూలంగా కూకటి వేళ్లతో పిగిలిస్తున్న సందర్భాలు మనం చూసాం. ఈవెన్ మన తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా అలాంటి ప్రయత్నమే చేసి ఆ తర్వాత పదవి పోగొట్టుకొని, అంటే పార్టీ అధికారం పోగొట్టుకొని ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే అస్త్రాలను సేమ్ అదే పద్ధతిని ప్రధాని మోదీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనేసి అంటే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ అయింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రాంతీయ పార్టీల మనుగడను క్లోజ్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? మరి మూడో ఫ్రంట్ అనేది ఈ ప్రాంతీయ పార్టీల మనుగడ శూన్యమైన చోట సీజే లాంటివి మరికొన్ని ఉద్యమాలు తెర మీదకి వచ్చినప్పుడు తట్టుకోవడము వాళ్ళ వల్ల అవ్వదు. మరి ఇప్పుడు ఆ సీజే ఉద్యమం అనేది ఈ ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేయడం వల్లే పుట్టుకొస్తున్న ఉద్యమాల కింద చూడాలా? రేపటి రోజుల్లో ఏం జరగబోతోంది? ప్రధాని మోదీ గారికి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయా? డెప్త్ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. ఆల్మోస్ట్ తెలంగాణలో మనం చూడడం జరిగింది ఏ రకంగా ఏకఛత్రాధిపత్యం చేయాలని చూశారు, దానికి ఏ రకమైన సమాధానం దొరికింది అనేసి అని. మోదీ గారు కూడా ఆల్మోస్ట్ ఆల్ 80% అదే బాటలో అన్ని రాష్ట్రాల్లో తమ ఏకఛత్రాధిపత్యం కాషాయ జెండా అన్న పందాన్ని పెట్టుకోండి. అది శాస్త్రీయంగా మనం ప్రజల్లోకి వెళ్ళి మన పంథా ఇది, మన ఆలోచన ఇది అని చెప్పినప్పుడు దాన్ని ఎవరు కాదన్నారు. కానీ విలీనం చేసుకోవడమా, లేకపోతే మీకు గతి లేదు ఇంకా రావాల్సిందే అన్న ఈ స్ట్రాటజీని ఇప్పుడు పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రేపు అది ఏ గుణపాఠం చెప్పబోతోంది? అంటే ఇక్కడ ఒకటండి, ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చారు. ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఆవిర్భవిస్తాయి అనే కొంచెం లోతుల్లోకి వెడితే ప్రాంతీయ ఆకాంక్షల్ని ప్రతిబింబింప చేయటం కోసం ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవిస్తాయి. వాళ్ళకి జాతీయ కార్యక్రమాలు ఏవి అవసరం లేదు. ఓన్లీ లోకల్ పాలిటిక్స్. లోకల్ పీపుల్ వాళ్ళ సఫరింగ్స్లో నుంచి ఆ పార్టీలు పుడతాయి. వాటిని జాతీయ స్థాయిలో ఫోకస్ చేయటమే వాళ్ళ ప్రోగ్రాం. అంతే తప్ప జాతీయ రాజకీయాలు ఆ వ్యవహారాలకు వాళ్ళకి సంబంధం లేదు. అంటే ఏదైనా జాతీయ స్థాయి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మాట్లాడతారు, కానీ వీళ్ళ ప్రధాన ఫోకస్ అంతా కూడా స్థానిక ప్రజలే. కాబట్టి ప్రాంతీయ పార్టీ అనటంలోనే ఆ అర్థం ఉంది, ఆ ప్రాంతానికి పరిమితమైనటువంటి వ్యవహారం అని. అయితే ఇలాంటి ప్రాంతీయ పార్టీలన్నిటినీ కలిపి ఒక కూటమిగా మార్చి ఆ కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాంతీయ ఆకాంక్షలు తీరతాయి తప్ప జాతీయ పార్టీల పరిపాలనలు తీరవు. అందుకని జాతీయ పార్టీలను నమ్ముకోవటం కంటే కూడా ప్రాంతీయ పార్టీల మధ్య ఒక ఐక్య సంఘటన తీసుకురావటం ద్వారా ఈ దేశంలో ఫెడరలిజాన్ని బతికించగలం అని ఎన్టీ రామారావు గారు గతంలో చెప్పాడు. నేషనల్ ఫ్రంట్ ప్రారంభోపన్యాసం ఇదే అయింది. కాబట్టి అది కరెక్ట్ స్పిరిట్. ఆ స్పిరిట్ని చంపేయటం కోసం ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయటం అనేది జాతీయ పార్టీలు ఒక ప్రోగ్రామ్గా తీసుకుని నడిపినాయి. ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి అద్వానీ గారు వచ్చి మాట్లాడారు. అప్పుడు అవును మాట్లాడి, మీరు కాంగ్రెస్ వ్యతిరేకత ఉంటే మాతో కదా కలవాల్సింది, అలాంటిది మీరు సొంత కుంపటి పెట్టడం ఏమిటి, నేషనల్ ఫ్రంట్ ఏమిటంటే ఆయనకి ఇదే చెప్పాడు. ఆయన జాతీయ పార్టీలతో ప్రయాణం చేస్తే మా కుదరదండి, మా కోరికలు తీరవు, కాబట్టి మా గొడవ ఏదో మేము పడతాం, మీ గొడవ మీరు పడండి అని చెప్పి అమ్మించేశాడు ఆయన. వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారు దానికి. ఆ తర్వాత ఆయన్ని దూరం పెట్టారు, ఎన్టీఆర్ని. ఇది జనరల్గా జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి ఉండేటువంటి గొడవే. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలని ప్రాంతీయ ఆకాంక్షల్ని టోటల్గా తన కంట్రోల్లోకి తీసేసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ చేసింది ఈ పని, ఇప్పుడు బీజేపీ అంతకంటే దూకుడుగా చేసింది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలు దేశంలో ప్రతిపక్షమే ఉండకూడదు అనేది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఆయన ఏం చెప్పాడు, మావోయిస్టు ముక్త్ భారత్ అన్నాడు. మావోయిస్టు ముక్త్ భారత్ కాస్త ఇప్పుడు విపక్ష ముక్త్ భారత్గా మార్చాలని ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో ప్రతి పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు, లోపల నుంచి నిర్వీర్యం చేస్తున్నారు.
అంటే లోపల కీలక పదవుల్లో ఉన్న వాళ్ళని తమ దీనిలో పెట్టుకుని కాంట్రాక్ట్లోకి పెట్టుకుని వాళ్ళ నుంచి ఆ పార్టీలని లోపల నుంచి బద్దలు కొట్టేస్తున్నారు. ఇది ఏడీఎంకేలో మనం చూసాం ఆల్రెడీ, తమిళనాడు ప్రయోగం. డిఎంకేని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకున్నారో చూసాం. డిఎంకే ఇప్పుడు వాళ్ళ కాంపౌండ్లో ఉంది కాబట్టి రేపు డీలిమిటేషన్ బిల్లు పెడితే డిఎంకే వాళ్ళు గతంలో మాట్లాడినట్లు మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఈ మౌనం వాళ్ళ విజయానికి దోహదపడుతుంది. ఇప్పుడు విజయ్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఏం చేయాలి అనే ప్రయోగం చేస్తున్నారు. అంటే ఆ ప్రయోగంలోనే ఇప్పుడు సిజేఐకి సంబంధించి మన స్టూడెంట్స్ వెళ్ళకూడదు అంటూ కూడా ఆయన ఇవాళ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో భాగంగానే ఇది అనేసి చూడడానికి ఏమన్నా ఉందా? అంతే, అంటే ఏదో మేరకు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ప్రతి చోట. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది కానీ ఇది బీజేపీ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రభుత్వమే. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలను ఇక్కడ మాట్లాడరు. రాహుల్ గాంధీ గారు మాట్లాడే స్పిరిట్ వేరు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే స్పిరిట్ వేరు. వీళ్ళిద్దరి ప్రకటనలు పక్కపక్కన పెట్టి చూస్తే అర్థమైపోతుంది. క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈయన ఫ్రాంచైజీ సీఎం అనేది అర్థమైపోతుంది. ఈయన నెల పంపించాల్సిన రోజు పంపించాల్సిన అమౌంట్ అక్కడే పంపించేస్తాడు ఢిల్లీకి, క్లోజ్ అంతటితో. ఇంక ఈయనతో పని లేదు వాళ్ళకి. అంతే కదా. ఈయన ధోరణిలో ఈయన కార్యక్రమాలు ఈయన చేసుకుంటాడు. దాన్ని బహిరంగంగానే ఆయన మంత్రులే మాట్లాడుతున్నారు ఈ మధ్య. అది వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, పోచారం లాంటి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి కూడా గొంతు విప్పాడు. కాబట్టి ఇదొక గొడవ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీని కూడా లోపల నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనడానికి రాహుల్ గాంధీ గారు ఆ మధ్య ఎప్పుడో అన్నాడు, నేను సిడబ్ల్యూసి సమావేశాల్లో మాట్లాడటానికి కూడా భయపడుతున్నాను అని. అంటే అక్కడ మాట్లాడిన విషయాలు ఇమ్మీడియట్గా వాళ్ళకి తెలిసిపోతున్నాయి. అంటే కోవర్ట్లు ఉన్నారు ఇక్కడ అన్న ధోరణిలో మాట్లాడాడు ఆయన. ఇలా ప్రతి పార్టీలోకి వాళ్ళ ఎలిమెంట్స్ని, అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళని రహస్యంగా కంట్రోల్లోకి తీసుకుని ప్రతి పార్టీని వాళ్ళు లోపల నుంచి దాన్ని నాశనం చేయగల మెకానిజము, నెట్వర్క్ ఉంది బీజేపీకి. ఈ మెకానిజం ఒక సఫకేటివ్గా మారింది అందరికీ. ఈ సఫకేషన్ నుంచి తప్పించుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు. అది దొరికినట్టే ఉంటాడు ఆయన, దొరికినట్టే ఉంటాడు కానీ దొరకడు. అలా జారిపోయి మళ్ళీ పక్కన నిలబడి ఉంటాడు. ఇది ఒక గేమ్ నడుస్తోంది తెలంగాణలో. బీఆర్ఎస్ని ఎలా కంట్రోల్లోకి తేవాలి అని. ఆ బీఆర్ఎస్ని కంట్రోల్లోకి తేవడానికి లోపల నుంచి బద్దలు కొట్టడానికి హరీష్ రావుని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆయనకు కూడా అదే పరిస్థితి. కేసీఆర్ గారి టాక్టిక్సే ఆయన వాడుతున్నాడు. పిలిచినప్పుడు పెడతాడు, మాట్లాడతాడు, మళ్ళీ బయటకు వచ్చి ఆయన ధోరణిలో ఆయన మాట్లాడతాడు. ఈ ప్రత్యేక ఉనికిని నిలబెట్టుకుంటూ నడుపుతున్న పార్టీగా బీఆర్ఎస్ ఉంది. ఇంకా ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతుంది ఉంది. మిగిలిన అన్ని పార్టీలు బీఆర్ఎస్ని కూడా వాళ్ళు కాన్షియస్గా ఏమైనా చేయదలుచుకుంటే ఏదైనా జరగచ్చు. కేసులు ఉన్నాయి కదా సార్, ఎలాగో ఇప్పుడు ఈ కేసుల ద్వారానే ఆపరేషన్ చేస్తారు. మెయిన్ అస్త్రం కూడా అదే. రేపు పొత్తులు వెళ్ళినా ఆశ్చర్యం లేదు అన్న నినాదాన్ని కూడా ఈ నేపథ్యంలోనే ఎత్తుకోవడం కూడా జరుగుతుంది కదా. అవును, అంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనే ఒక స్పెక్యులేషన్ ఆల్రెడీ నడుస్తోంది బయట. అవును, నడుస్తోంది. అందులో భాగమే అంటే ఈ ప్రయత్నానికి గండికొట్టి కాంగ్రెస్ పరిస్థితి వీక్ అయితే ఈయన కూడా అటు జంప్ అయిపోతాడు అనే ప్రచారం కూడా ఉంది. అంటే ఈయన పెడితే బీఆర్ఎస్తో పొత్తుంటుందా ఉండదా అనేది ఒక గొడవ. రేవంత్ రెడ్డి గారు అటు మూవ్ ఆన్ అయితే బీజేపీ వైపు, వాళ్ళు హరీష్ రావు ఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరుకి వేస్తున్నారు. ఎవరొస్తే వాళ్ళకే అనేది మీరిద్దరూ తేల్చుకోండి అని చెప్పేశారు అనేది బయట వినిపిస్తున్న మాట. కనుక ఇలా ప్రతి పార్టీ అంతర్గత వ్యవహారాల్లోకి జొరబడిపోయి ఉన్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేనంత విధేయంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరి పట్ల లేనంత విధేయంగా ఉన్నాడు ఆయన. ఇంత ఓవర్ సబ్మిసివ్గా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేడు ఆయన జీవితం మొత్తం మీద.
ఇప్పుడు అంత లొంగి ఉన్నాడు. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆయన భజన మామూలుగా చేయలేదు. ప్రపంచానికి అర్థం చేయించడం కోసం తహతాలు ఆడుతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. కాబట్టి మొత్తం ఢిల్లీ సెంట్రిక్గా నడుపుతున్నటువంటి ఈ పరిస్థితి వలన రాష్ట్రంలో ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది దేశం మొత్తం మీద. ఈ రాజకీయ శూన్యంలోకి ఈ కాక్రోచ్ మూమెంట్ ఒక బ్లాస్ట్ ఇచ్చింది, ఉద్యమం. అదంటే ఇప్పుడు ఆ శూన్యతని కాస్తో కూస్తో, అంటే ఇక్కడ వేవ్ ఉంది వాడుకునేవాడికి వాడుకున్నంత అన్నది ఒక చిన్న మెసేజ్ అయితే వెళ్ళిపోయింది. ఈ బ్లాస్ట్ వీళ్ళందరి బుర్రల్లోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ ప్రకంపనల్లో నుంచి వీళ్ళల్లో కొంతమంది బయటకి జరిగే ప్రయత్నాలు జరుగుతాయి. అంటే ఏదైతే అది అయింది, మన ఉనికిని మనం నిలబెట్టుకుందాం, వాళ్ళు ఆల్రెడీ సాధించారు కదా, మనం ఇంతకాలం నుంచి ఉండి సరెండర్ అయిపోవడం ఏమిటి అన్న మూడ్ క్రియేట్ చేశారు వీళ్ళు. రేపు వీళ్ళ యాక్టివిటీ పెరిగే కొద్దీ ఈ చైతన్యం పెరుగుతుంది. అందుకని బొద్దింకల్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి ఇప్పుడు అని కొనుగోలు చేయడానికి కూడా ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. అంటే మీరు అమ్ముడు దలుచుకుంటే మీకు బ్లాంక్ చెక్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ఆయన అభిజిత్కి ఆల్రెడీ ఒక ఆఫర్ ఇచ్చేసి ఉన్నారు బీజేపీ నుంచి. ఇప్పుడు ఎవరైనా సరే అమ్ముడు పోండి, లేకపోతే అడ్డు తొలగండి, ఇదే నినాదం. లేదంటే కనుక మీరు నిర్మూలనకి గురవుతారు అని చెప్తున్నాడు ఆయన ఓపెన్గానే. అందుకని ఒక రకమైన ఉనికిని కాపాడుకోవడానికి ఎదురు తిరిగే పరిస్థితి అయితే ఉంది. ఇది రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో ఈ స్పిరిట్ని, ఈ కాక్రోచ్ మూమెంట్ ఎంత దూరం తీసుకెళ్ళగలదు. ప్రతి మాట బూమరాంగ్ అవుతోంది అట్నుంచి వస్తున్న ప్రతి మాట. అంటే సీజే మాట్లాడిన మాట ఒక పార్టీకి జీవం పోస్తే, ఒక మూమెంట్కి జీవం పోస్తే, మొన్న ప్రధాని స్వతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మాట్లాడిన మాట ఇంకొక ఆలోచనకి బీజంగా మారింది. ఇప్పుడు ఒక ఇన్స్టా పేజీ జనాదరణ పొందుతోంది మళ్ళీ కాక్రోచ్ లాగానే. అది దిమాగి నక్సల్ అనే పేజ్. ఆ పేజ్ క్రియేట్ అయింది, దానికి జనాలు ఫాలోవర్స్గా వెళ్ళిపోతున్నారు. అది కూడా వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే వాతావరణం కనిపిస్తోంది. అది కూడా ఎలా అంటే దేశద్రోహులు ఫండింగ్ చేస్తూ భారతదేశాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దిమాగి నక్సల్స్ దాంట్లో ఇది చేస్తున్నారంటూ చాలా వ్యూహాత్మకంగా తెర మీద తీసుకురావడం దాన్ని. అవును, తీసుకురావటము, వీళ్ళ హ్యాండిల్స్ నుంచి రన్ అవుతున్న స్టోరీల పట్ల కూడా జనాలు చాలా చిరాగ్గా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఐటీ సెల్ హెడ్ని కూడా, బీజేపీ ఐటీ సెల్ హెడ్ని కూడా మార్చారు ఇప్పుడు. అవును, మారడంతో ఓకే ఇంకేదో ఇంప్లిమెంటేషన్ చేయడానికి సిద్ధమవుతున్నారన్న మెసేజ్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అది. అవును, అంటే బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి, స్పష్టంగా తెలుసు. దీన్ని ఎలా అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళ పద్ధతుల్లో దూరం జరగటం అనేది మొదలవుతోంది. అయితే దీన్ని టోటల్గా ఒక పార్టీ ఓన్ చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. ఒక ఐక్య సంఘటన కావాలి. ఆ ఐక్య సంఘటన ఆ రోజున కాంగ్రెస్కి వ్యతిరేకంగా అప్పటి జనసంఘ్ ఎలాగైతే జనతా అనే ఒక నిర్మాణాన్ని తీసుకొచ్చిందో, ఇప్పుడు అదే జనసంఘ్ బీజేపీగా మారి ఉంది. ఇప్పుడు ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఒక విస్తృత ఐక్య సంఘటనని కట్టి ముందుకు వెడితే తప్ప వాళ్ళని కొట్టే పరిస్థితి లేదు ఇప్పుడు. అందుకని ప్రాంతీయ పార్టీలని, ప్రాంతీయ ఆకాంక్షల్ని ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరికైనా కానీ. మిగతా ఏ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడున్న ఈ అవకాశాన్ని, అంటే చచ్చిపోయింది ఇంకా మన మనుగడ సాధ్యం కాదు అనుకున్న వాళ్ళ కొత్త రక్తం ఎక్కించగలిగితే మోదీకి గట్టి సమాధానం ఇచ్చే అవకాశము, వీరంతా వాళ్ళ ఐక్యత రాగం తీసుకుంటే తప్పితే కుదరదు. ఒక ప్రత్యామ్నాయం ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కూటమైనా కావాలి. ఇప్పుడు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ అలాంటి ఒకటి రావాలి, అలాంటి నిర్మాణం ఒకటి కావాలి. అంటే ఒక ఎన్టీ రామారావు లాంటి వాడు కావాలి. ఓకే, వస్తే వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురాగలిగితే వాళ్ళు డెఫినెట్గా ఈ కాక్రోచ్ మూమెంట్ రైజ్ చేసిన క్వశ్చన్స్ని, ఈ వాతావరణాన్ని వాడుకొని వాళ్ళు బీజేపీకి నెమ్మదిగా పక్కకి పంపించే ప్రయత్నం చేయగలరు. కాంగ్రెస్ పార్టీకి అంత సత్తా ఉందా అనేది డౌటే. ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళతో కలవాలి.
మేం మాత్రమే అంటే కుదిరే వ్యవహారం కాదు. వర్కౌట్ అవుతుంది. ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మాణం కావాలి. అది కాంగ్రెస్ చేస్తుందా, ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా లీడ్ తీసుకుని ముందుకు కదులుతారా అనేదే ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి డౌటు. అందుకనే వాళ్ళందరినీ అనుమానంగా చూస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ అలా పెట్టుకున్న రేపు ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న మళ్ళీ ఎదవ సోదంతా మళ్ళీ ముందుకు వస్తుంది కదా సార్. ముందు గెలుద్దాము, గెలిచిన తర్వాత అన్న అది రాదు కదా, గెలిచిన తర్వాత మళ్ళీ ఎవరు ఫ్రంట్ వారియర్ అన్నది మళ్ళీ అదో సౌండ్ వస్తుంది. అందుకనే బీజేపీ చాలా స్పష్టంగా మీరు మోడీకి ఆల్టర్నేటివ్ చెప్పగలరా అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. మెయిన్ అదే వాళ్ళ బలం, అది వీళ్ళ బలహీనత. ఇది కూడా పాత కాంగ్రెస్ నినాదమే. 77లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మాట్లాడింది. మీరు అందరూ కలుస్తున్నారు, ఇది తుక్కడే గ్యాంగు, ఇది మరుక్షణం కొట్టుకుని విడిపోతారు, ఇది అతుకుల బొంత జనతా పార్టీ అనేది ఆ రోజుల్లో స్లోగన్, కాంగ్రెస్ పార్టీ స్లోగన్. అతుకుల బొంత అనే మాట మళ్ళీ ఇప్పుడు బీజేపీ మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అందుకని అయినప్పటికీ ఆ పాత నెరేటివ్ను ఒక్కసారి జనాలకి గుర్తు చేసి నిలబెట్టుకోగలిగితే పొలిటికల్ ఇది ఉంది, సక్సెస్ వాక్యూమ్ ఉంది, ఆ సక్సెస్ రేట్ కూడా ఉంది. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అది చూద్దాం సార్ ఎంతవరకు మీరన్న ఆలోచన తెర మీద తీసుకొస్తారు, ఈగోస్ అని పక్కన పెట్టి ఐక్యత రాగాని ఎంతవరకు వినిపిస్తారు అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.